ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 16, 17 తేదీల్లో మీరు కాదనుకున్న వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. మీరు వద్దనుకున్న స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ 2 రోజుల్లో ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ 2 రోజులు మీకు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ యొక్క ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. జ్యోతిష శాస్త్రం ద్వారా మీకు ప్రతి నిర్ణయం మీకు ఈ సమయంలో శుభప్రదమైనదిగా ఉండబోతున్నాయి. నక్షత్రాలు మీకు తోడుగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. ఊహించని ధన లాభాలు ఈ 2 రోజుల్లో కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీకు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆర్థికం నుంచి ఆరోగ్యం వరకు, సంబంధాల నుంచి కెరియర్ వరకు అన్నింట్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆదాయం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం, వృద్ధి అనేది ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, ఎవరు వీరి దగ్గరికి రాబోతున్నారు, ఏ స్త్రీ వల్ల వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు అర్థం అవుతాయి. ఈ 2 రోజులు మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మీరు కాదనుకున్న వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి ఏ విధంగా రాబోతున్నారు, ఏ స్త్రీ వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంగా గురువు గారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఫిబ్రవరి 16, 17 తేదీల్లో అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరికి ఒక స్త్రీ వల్ల ఏం జరుగుతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు, నక్షత్రాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో వీరి యొక్క నాయకత్వ లక్షణాలు సహజంగా ఉండే సింహ రాశి వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు పండుగగా మారబోతున్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఆర్థిక విషయాలు చూసుకుంటే ఆదాయం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పెట్టుబడుల్లో స్థిరమైన వృద్ధి మీకు ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఆడంబరపు ఖర్చులు పెరగవచ్చు, జాగ్రత్త అవసరం. పాత బాకీలు క్లియర్ అవుతాయి. ఈ సమయంలో ఖర్చులు కొద్దిగా పెరిగిన వాటిని మీరు అధిగమిస్తారు. ఈ 2 రోజుల్లో ఆరోగ్య విషయం చూసుకుంటే ఈ సమయంలో మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ సమయంలో పనిలో అలసట వచ్చే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో విశ్రాంతి మీకు అవసరం. కుటుంబ పరంగా ఈ 2 రోజులు చూసుకుంటే ఈ యొక్క సింహ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీకి
కొత్త సభ్యులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన పరిచయాలు ఒక బంధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి యొక్క ఆరోగ్యం ఈ సమయంలో పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో ప్రేమ మరియు వైవాహిక జీవితం చూసుకుంటే ప్రేమ సంబంధాలు బలపడే సమయం ఇది. ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో బాండింగ్ మెరుగుపడుతుంది. ఒంటరి వారికి ఉత్తమ పరిచయాలు వస్తాయి. దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో వివాహం కోసం ఎదురు చూసే వారికి కుటుంబంలో ఆనంద సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీరు గతంలో చూసిన సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న వాగ్దాలు ఉన్న సర్దు మరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఉద్యోగ వ్యవహారాలు చూసుకుంటే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రతిభను గుర్తించే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఉన్నత హోదా లభించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులతో ఉన్న అపార్థాలు క్లియర్ చేసుకోవడం మంచిది. టీం వర్క్లో మీ యొక్క నాయకత్వ లక్షణాలు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెరియర్ పరంగా మీకు మంచి ఎదుగుదల ఉంటుంది. ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. కొత్తగా ఉద్యోగం మారాలనుకున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజులు వృత్తి వ్యాపారాల విషయాలు చూసుకుంటే వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. కొత్త భాగస్వాముల నుండి మంచి ఫలితాలు వస్తాయి. పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకుంటే పరిశీలన మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ 2 రోజులు అయితే మీకు ఆన్లైన్ క్రియేటివ్ రంగాల్లో సింహ రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ యొక్క లక్ష్యాలను ఈ సమయంలో సాధించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వివాదాలు కూడా మీకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే ఈ 2 రోజుల్లో అయితే మీరు కాదనుకున్న వారే మీ దగ్గరికి రాబోతున్నారు అని చెప్పుకోవచ్చు. గతంలో మీతో ఉన్న ఒక స్నేహితురాలు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ స్త్రీని మీరు చాలా అపార్థం చేసుకున్నారు. వారు చాలా మంచివారు. మీకు చాలా సహాయం చేయటానికి మాత్రమే వారు ఉన్నారు. కానీ మీరు వారిని అపార్థం చేసుకోవడం, వారిని దూరం చేసుకున్నారు. వారు మీ స్నేహాన్ని కోరుకున్నారు. గతంలో ఎవరినైతే మీరు కాదనుకున్నారో వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. మీరు దూరం పెట్టిన ఒక స్త్రీ మళ్ళీ మీ దగ్గరికి రాబోతుంది. ఆ స్త్రీ మీతో స్నేహపూర్వకంగానే ఉండాలని అనుకుంటుంది. ఈ 2 రోజుల్లో అయితే ఆ స్త్రీ మళ్ళీ మీకు ఎదురుపడే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఆ స్త్రీతో మీరు స్నేహాన్ని కంటిన్యూ చేయండి. వారు మంచి సలహాలను మంచి సూచనలు మీకు ఇస్తారు. వారి సపోర్ట్ మీకు ఎంతో అవసరం. వారి వల్ల మీకు ఎంతో అదృష్టం కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. వారు మీతో స్నేహపూర్వకంగానే ఉండాలని అనుకుంటున్నారు. కానీ మీరు గతంలో ఎంతగానో అపార్థం చేసుకున్నారు. వారికి మాత్రం మీరు క్షమాపణ చెప్పండి. ఇప్పటి నుంచి మీ యొక్క స్నేహాన్ని కంటిన్యూ చేసుకోండి. వారి వల్ల గతంలో మీరు ఎంతో నష్టపోయారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఆ స్త్రీకి మీరు క్షమాపణ చెప్పండి. వారితో మీరు స్నేహాన్ని కంటిన్యూ చేయండి. ఈ 2 రోజుల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీకు ఇలాంటి ఫలితాలు అనేవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అలాగే పనులలో ఆటంకాలు వస్తున్నాయి, ఏ పని చేసినా కలిసి రావట్లేదు అనుకున్న వారు మాత్రం ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ
నీటితో అభిషేకం చేయించుకోండి. అలాగే బిల్వ పత్రాలను సమర్పించండి. అలాగే అక్కడ 9 ప్రదక్షిణాలు చేసుకోండి. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పనులలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.